నమస్కారం అండి. నేను డాక్టర్ పూర్ణిమ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కన్సల్టెంట్, పూర్ణ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. చాలామంది కపుల్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు, మేడం మేము ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాము, ఊర్లో ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, లేదంటే 2 సైడ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అన్నారు. మరి నెక్స్ట్ మా సిచ్యువేషన్ ఏంటి, మరి మాకు అందులో ట్యూబ్ టెస్ట్లో 2 సైడ్స్ బ్లాక్ ఉంది అని వస్తే ఇంకా మేము హిస్ట్రోస్కోపీకి వెళ్ళాల్సిందేనా, లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందేనా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో అలాంటి కపుల్స్ అందరి కోసమని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. అసలు ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, అసలు నిజంగానే మనం ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ హెచ్ఎస్జీ అన్నది ఊర్లలో చేస్తారు చాలామంది. సో అలా హెచ్ఎస్జీ అన్నది ఇప్పుడు చాలామంది రేడియాలజిస్ట్లో చేసిన తర్వాత ట్యూబ్ టెస్ట్ రిపోర్ట్ అన్నది ఇచ్చేస్తారు. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది, లేదంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని ఇచ్చేస్తారు. మరి ఇచ్చేస్తే అదే ఫైనలా, ఇంకా అది ఉంది అంటే నెక్స్ట్ లాప్రోస్కోపీకి వెళ్ళాలి కన్ఫర్మేషన్కి, లేదు అంటే మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలి. మరి ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఆప్షన్ ఉందా అన్నది చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట. సో అలాంటి కపుల్స్ అందరి కోసమని నేను ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నానండి. అదేంటంటే మనం సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అని చెప్పి మనం ఇంకొక ట్యూబ్ టెస్ట్ చేయొచ్చు. మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఆల్రెడీ ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేస్తే బ్లాక్ ఉందని వచ్చింది కదా, మళ్ళీ మీరు చేసే ట్యూబ్ టెస్ట్లో తేడా ఏమొస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. హెచ్ఎస్జీ అనేది ఏంటంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్. ఇందులో ఏం చేస్తామంటే బాడీలోకి ఒక డైని పంపిస్తాము. ఒక డైని పంపించి మనం ఎక్స్రే తీస్తామన్నమాట. సో ఆ డై అనేది మనకు పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు మనకు బాగా పెయిన్ వచ్చేస్తుంది. అట్లా పెయిన్ వచ్చినప్పుడు బాడీ అంతా కూడా మనం ముడుచుకొని దగ్గరికి తీసేసుకుంటాం. అట్లా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ట్యూబ్స్ కూడా అట్లా ముడుచుకొని పోయి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబ్ నిజంగానే బ్లాక్ ఉందా, లేదంటే ముడుచుకొని పోవడం వల్ల మనకి బ్లాక్ అన్నది అయిందా అన్నది మనకు తెలీదు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే సిస్ అని చేస్తామన్నమాట, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్. డైరెక్ట్గా హిస్ట్రోలాప్రోస్కోపీకో లేదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కో వెళ్ళకుండా సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ చేస్తామన్నమాట. ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్లో ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్. నేను ఇంతకు ముందు వీడియోలో సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ ఎలా చేస్తాము ఏంటి అన్నది క్లియర్గా నేను మొత్తం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఒకసారి వీడియో చూడండి, ఇందులో నేను షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ ఇప్పుడు ఆ ట్యూబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇది ఎందుకు చేయమంటున్నామంటే, ఈ సిస్ అనే టెస్ట్లో ఏంటంటే పెయిన్ ఉండదు. పెయిన్ ఏమి ఉండదు, పేషెంట్ హ్యాపీగా బెడ్ మీద పడుకొని ఉంటారు. మేము స్కాన్లో చూపిస్తూ కూడా ఉంటాం, అమ్మ చూడండి ఇదిగోండి ఈ ట్యూబ్ ఓపెన్ ఉంది, ఇదిగోండి ఈ ట్యూబ్ ఓపెన్ ఉంది అని చెప్పి కూడా లైవ్గా చూపిస్తూ ఉంటాం. సో పేషెంట్ కంఫర్టబుల్గా పడుకొని ఉంటుంది కాబట్టి ట్యూబులు ముడుచుకొని పోయే ఛాన్సెస్, ఒకవేళ ట్యూబులు ముడుచుకొని పోయి మనకి ఫాల్స్గా బ్లాక్ అన్నది చూపించే ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఎవరైతే హెచ్ఎస్జీ ఊర్లలో చేసేసుకొని బ్లాక్ ఉంది అని వస్తారో అలాంటి వాళ్ళని డైరెక్ట్గా పెద్ద ప్రొసీజర్స్కి తీసేసుకోకుండా సిస్ అని చెప్పి చేస్తామన్నమాట. మరి మీరు అనుకుంటున్నారు కావచ్చు, మరి ప్రతి ఒక్క పేషెంట్కి ఇదే టెస్ట్ చేయొచ్చు కదా, ముందెందుకు మరి ఆ టెస్ట్ చేసి అందులో బ్లాక్ ఉందని తెలిస్తే మరి ఇంకోసారి ఇది రిపీట్ చేస్తున్నారు అని చెప్పి. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అన్నది ప్రతి ఒక్కరు చేయలేరు. అదొక ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాత్రమే చేయగలుగుతారు. సో ప్రతి ఒక్క పేషెంట్ ఇప్పుడు ఎవరైతే బేసిక్గా ట్యాబ్లెట్లు వాడి కలిసి ఉండే ప్రయత్నం చేద్దాము అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళందరూ కూడా లోకల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఈ సిస్ అనే టెస్ట్ చేయలేరు. సో వాళ్ళందరూ కూడా రేడియాలజిస్ట్ దగ్గరికి హెచ్ఎస్జీకి పంపించేస్తారు. అప్పుడు ఆ హెచ్ఎస్జీలో ఏదైనా బ్లాక్ అది ఉంటే దెన్ అప్పుడు పేషెంట్ వాళ్ళు మాకు రిఫర్ అయ్యి వస్తారనమాట. సో మా దగ్గరికి వచ్చినప్పుడు నెక్స్ట్ వెంటనే సర్జరీకో లేదంటే ఐవీఎఫ్కో పోకుండా మళ్ళీ మేము ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటాం. నిజంగానే ఒకవేళ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్లో బ్లాక్ ఉన్నట్టుగా మనకు కనిపించింది అంటే దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ దట్ ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. సో మీరు కానీ మీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇలా ట్యూబ్ టెస్ట్ చేసుకొని అందులో బ్లాక్ ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటే టెన్షన్ పడకండి, ఒకసారి మా దగ్గరికి తీసుకొని రండి. అది నిజంగానే బ్లాకా, నిజంగానే సర్జరీకి వెళ్ళే అవసరం ఉందా లేదా, నిజంగానే ఐవీఎఫ్కి వెళ్ళాలా లేదా అన్నది ఒకసారి మనం ఈ టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.